ఆన్సర్ చేయలేం కదా. ఓకే, కృష్ణాంజలి గారు, వర్మ గారు చెప్పండి. లిక్కర్ స్కామ్లో కీలక మలుపు మద్యం కుంభకోణం కేసు సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసం దగ్గర వాటి దగ్గర ఏదో సిట్ తనిఖీలు చేసిందట. ముఖ్యంగా ఏంటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి ఫోన్ని సిట్ స్వాధీనం చేసుకోవడం, ఆ ల్యాబొరేటరీకి పంపించడం, అందులో ఏదో కీలకమైనవి ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యం ఇవన్నీ డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయని. మళ్ళీ ఏంటి ఒకసారిగా లిక్కర్ స్కామ్ మొన్నటి ఏం లేదు కదా, ఇంకా అరెస్టులు లేరు కదా అని. సరే, ఇందాక మీరు అంటున్నారు బీజేపీ అండం ఉంది కాబట్టి అరెస్టులు చేయలేదు, వీళ్ళు ఏమైనా ప్రెజర్ చేసే అవకాశం ఉంటుందా? పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు కదా. వర్మ గారు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడబోయే ముందుగా జూనియర్ రాజారెడ్డికి సంబంధించి ఒక చిన్న విషయం అయితే కన్క్లూజన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎవరినైనా రాజకీయాల్లోకి రావటాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి లేదు, మనం ఆహ్వానించకపోయినా వచ్చేస్తారు. కానీ కొన్ని అభ్యంతరాలు ఖచ్చితంగా నేనైతే తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటి అనంటే, ఈ విధంగా అక్రమ సంపాదన వెనకేసుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను మొత్తం కలుషితం చేసి డబ్బుమయమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది. మీరు ఇందాక ప్రస్తావన చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు కదండి. ఆ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది రాష్ట్రానికి పెట్టినటువంటి ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఆయన 151 వస్తే ఇక నేను మొత్తం మిస్టర్ క్లీన్ అనేటువంటి విధంగా ఆయన చేసి ఆయన పరిపాలన ఎలా చేశాడో మనం చూసాం. వాళ్ళ నానున్నప్పుడు కిట్ ప్రోకో ద్వారా సంపాదించిన దానికి ఇప్పుడు డబల్ చేసినటువంటి కరప్షన్. ఆ విధమైనటువంటి దాంట్లో ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు షర్మిల వాళ్ళ పిల్లలు, లేదా అక్కడ తెలంగాణలోనేమో కవిత, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళొక ఫ్యామిలీ ప్యాక్, వీళ్ళొక ఫ్యామిలీ ప్యాక్. వీళ్ళు చేసినటువంటి కరప్షన్ అంతా ఎక్కడ? ఈ డబ్బులు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులండి ఇవన్నీ. ఈ సహజ సంపద మొత్తం దోచుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ. ఈ విధంగా దోచుకొని వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను నెత్తినెక్కిచ్చేసి మళ్ళీ వీళ్ళే మీకు రాజకీయ నాయకులు అంటే, ఎవరైతే సమాజ సేవ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు జనసేనలో ఉన్న శివపార్వతి గారు ఉన్నారు, లేక తెలుగుదేశంలో ఉన్న వంశీకృష్ణ గారు ఉన్నారు. అసలు వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కావాలంటే రేపు పొద్దున వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీల్లో ఏం చూస్తారు? తూకమేసి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా లేదా? ఇలాంటి రాజకీయాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటున్న సమాజం కూడా ఒకసారి ఆలోచించండి. ఈ క్రేజీ అనేటువంటిది ప్రజలకు నష్టం కలిగించేటువంటి అంశం అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఇక రెండో అంశము లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో, సిబిఐ కేసులో సునీల్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు సహ నిందితుడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో మొట్టమొదటిగా సునీల్ రెడ్డి అక్కడ అరెస్ట్ అయ్యారు. ఆ రోజున సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ రోజున ఉన్నటువంటి ఒక చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సహాయకుడుగా జైల్లో పనిచేయడానికి సునీల్ రెడ్డి ఈ విధమైనటువంటి దాంట్లో అరెస్ట్ అయ్యారు అనేటువంటి ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. స్నేహితుడు అండి ఆయన, బంధువు అని కొంతమంది రాస్తున్నారు. సరే, నేను బంధువా స్నేహితుడు ఏదైనా కానీ బినామీ అని మాత్రం నేను చెప్పగలను. ఆయన యొక్క యాక్టివిటీస్ ని బట్టి బినామీ అని చెప్పగలనండి. ఇది మొత్తం లిక్కర్ స్కామ్ లో, మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేంద్ర బిందువు వీళ్ళు ఏమన్నాని సిట్ చెప్పింది కదా, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే మిగతా 36 మంది, 38, 39 మంది, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళలో పాత్రదారులు మాత్రమే. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి లేకుండా లిక్కర్ స్కామ్ లేదు. ఇప్పుడు సునీల్ రెడ్డి అతని పేరుతో ఏమేమి ఉన్నాయి, ఈ వ్యవహారం ఏంది, ఇవన్నీ వస్తాయి. ఇంకా మీరు ఈ కేసులో అంబటి రాంబాబు, అదే విధంగా బొత్స సత్యనారాయణ అల్లుడు శ్రీను, అదే విధంగా కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి, అదే విధంగా ఈ అనంతపురం టౌన్ ఎమ్మెల్యే ఆయన రోజు ఉదయాన్నే ఏదో గుడ్ మార్నింగ్ చేస్తాడు కదా ఆయన, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ లో, వాళ్ళు కూడా ఉన్నారనేది విజిలెన్స్ ఎంక్వైరీలో మొన్న తేలినటువంటి అంశం. అంటే వీళ్ళు ఎలాంటి కుంభకోణాలు చేశారంటే, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో వచ్చినటువంటి అంశం ఏంటంటే, లిక్కర్ కేసులు ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా కుంభకోణమే. లిక్కర్ కేసులు, ఒక్కొక్క కేసు ట్రాన్స్పోర్ట్ చేస్తే కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఒక్కొక్క కేసుకి లిక్కర్ కేసు ట్రాన్స్పోర్టేషన్ 13 రూపాయలు తీసుకుంటారు. అదే దాన్ని 34 రూపాయలు చేశారు. ఇక కలెక్టర్లతో సంబంధం లేదు. కసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఒక కంపెనీ పేరు పెట్టేసి దానికి సంబంధించినటువంటి బినామీలుగా ఏరియాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ వీళ్ళకి వాటాలు ఇచ్చేసేసి ఒక 350 కోట్లకి కుంభకోణం చేశారు. హలోగ్రాములని అసలుకి
చెయ్యనటువంటి కుంభకోణం లేదండి. దీంట్లో లిక్కర్ స్కామ్ లో లింక్ అయినటువంటి చాలా ఉన్నాయి. ఫైనల్ గా మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి సిట్ చెప్తున్నటువంటిగా 3,300 కోట్లు ఇవన్నీ కరెక్ట్ కాదు, 33,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం ఇది. ఏదైతే పెద్దిరెడ్డి కుమారుడు, అదే విధంగా విజయసాయి రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి, వీళ్ళందరూ 9 లిక్కర్ తయారీ కంపెనీల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు తయారు చేసినటువంటి మద్యం బ్రాండ్లనే 70% గవర్నమెంట్ షాపులకు పంపించి దాన్నే అమ్మకం చేసినటువంటి కుంభకోణం ఇది. అంటే ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగేటువంటి విధంగా చేసినటువంటి కుంభకోణం. పాత్రదారులందరిని అరెస్ట్ చేస్తున్నారు. సూత్రధారి అసలు మెయిన్ పాత్రధారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో మాత్రము వీళ్ళు సిట్లో పేర్లు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. రేపు పొద్దున ఆయన నిందితుడిగా కూడా చేర్చొచ్చాము. కానీ వీళ్ళకి మాత్రము పర్మిషన్ అయితే ఢిల్లీ నుంచి కావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూటమిలో చేరాడు కాబట్టి, కూటమిలో సభ్యుడే కదా, ఆల్రెడీ కూటమిలో సభ్యుడు. ఇప్పుడు ఈయన శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు షర్మిల కూడా కూటమి సభ్యురాలే. ఇప్పుడు ఇలా కూటమిలో సభ్యులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారండి? బీజేపీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తుంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. జగన్మోహన్ రెడ్డి కూడా చేరాడు కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఒక అష్యూరెన్స్ ఇచ్చారేమో, నీకేమో అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బంది లేకుండా చేస్తామని నరేంద్ర మోడీ, అమిత్ షా హామీ ఇచ్చారేమో. బీజేపీ ఎలాగో మొదటి నుంచి ఒకే ధోరణిలో ఉంది. ఆల్రెడీ వైసీపీతో ఉంది, తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వంటింట్లో ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో మెయిన్ హాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి రాజకీయాలు బీజేపీ చేస్తుంది. ఈ రాజకీయాలకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కోట్లేసామో అర్థం కావట్లేదు. అందరూ ఓటు ఎవరికి వేసినా సరే బీజేపీకి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి వీళ్ళు ఏం ఉద్ధరిస్తారు ఈ రాష్ట్రాన్ని అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రైట్. శ్రీకాంత్ గారు మీరే రెస్పాండ్ అవ్వాలండి. చాలా సుదీర్ఘంగా చెప్పారు దీని మీద. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు ఉన్నాయి, అవి మరి తేలతాయో తేలవో, కేంద్రం ఏమన్నా